ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ కె లక్ష్మణ్ ఎంపీ జాతీయ అధ్యక్షుడు ఓబీసీ మోర్చా మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలతారెడ్డి విలేకరుల సమావేశం. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రకృతి బీభత్సం. డాక్టర్ కె లక్ష్మణ్ ఎంపీ జాతీయ అధ్యక్షుడు ఓబీసీ మోర్చా మీడియాతో మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. దేశ ప్రజలందరూ కూడా మీ ద్వారా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ రాజకీయాల్లో అల్లు పెరిగినటువంటి నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటూ భారతదేశం యొక్క గౌరవాన్ని పతాక శీర్షకు తీసుకెళ్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ స్టేజ్ మీద వెకిలి నాటకాలు చేస్తూ ఆ వెకిలి చేష్టలతో మరొక కాంగ్రెస్ నాయకుడితో వాటేసుకొని ఏ రకంగా వారు నవ్వుకుంటున్నారో వాళ్ళని చూసి దేశ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంతర్జాతీయ దౌత్యం అంటే కనీస అవగాహన లేనటువంటి ఈ రాహుల్ గాంధీ ఈ నరమంత్రపు కాంగ్రెస్ బ్యాచ్తో కలిసి మోదీ గారి యొక్క చరిస్మా, మోదీ గారి యొక్క గ్లామరు గ్లోబల్ స్థాయిలో పెరుగుతూ ఉన్నదాన్ని ఓర్వలేక ఈ చవకబారు మాటలతో చేష్టలతో రాజకీయాలను దిగజారుస్తూ ఒక ప్రతిపక్ష నాయకుడు ఉందాతనాన్ని కూడా కాపాడుకోలేక పిల్ల చేష్టల మాదిరిగా వారు చేయడమే కాకుండా మోదీ ప్రభుత్వాన్ని, దానికి తోడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ రెండు సంస్థలను కూడా కామెడియన్లని, జోకర్లని చెప్పి అభివర్ణిస్తూ కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీ నాయకుడిని జోకర్లుగా అభివర్ణించడం అంటే దేశ ప్రజలను అవమానపరచడమే కాకుండా వాళ్ళని వాళ్ళ జోకర్లుగా అభివర్ణించడము. అసలు జోకర్ పాత్ర పోషిస్తుంది తను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ జోకర్ల గుంపంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని, ప్రజలిచ్చిన తీర్పును అవహేళన చేయడము ఈ కాంగ్రెస్ ఈ దేశానికి పట్టినటువంటి అసలైనటువంటి గ్రహణం అని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వికారం పుడుతుంది మాట్లాడేటువంటి మాటలు. దాంట్లో ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒక ఆయన
అసలు ఆయన పేరు చూస్తేనే చాలామందికి ఎలర్జీ ఉంటుంది. ఆయనను చూసినా, ఆయన ఆకారం చూసినా, ఆయన మాటలు చూసినా చాలామంది వికారించుకుంటారు. ఆ విషయం మనోని తెలియదు పాపం. కొంతమంది ఏమో అరవింద్ అంటారు, కొంతమందో అరగుండు అరవింద్ అంటారు. ఇక నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అయితేనేమో సైకో అరవింద్ అని కూడా అంటారు. కానీ ఆ విషయం మనోని తెలియదు పాపం. తెలియక బలుపుతోని అహంకారంతోని ఇక మొత్తం ఆయన సామ్రాజ్యం అయినట్టు తెలంగాణ ప్రజలంతా ఆయనకు బానిసలుగా, లేకుంటే రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా, ఈయననేమో మిగిలిన దొర అంటాడు. నాకు తెలిసి ఇలా ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డ నీ కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం, గుర్తుపెట్టుకో. నీ డైట్ అవసరం లేదు, డైట్ లేకుండా నీ కొవ్వు కరిగే రోజు వస్తుంది. ఏం మాటలు అది, ఏం అహంకారం, కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం. మాకు తిట్టరాదా? ఏం రా అరవింద్, బేవకూబ్, యూజ్లెస్ ఫెలో, అరేయ్ ఒరేయ్ అయ్యా గియ్యా మాట్లాడరాకనా మాకు? మిస్టర్ అరవింద్, నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో మేము అదే గడ్డ మీద పుట్టినావు. పార్లమెంట్ మెంబరు నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. ఏం సంస్కారమే అనేది? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్ళు అందరూ వచ్చినాక రాజకీయాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడన్నా కొత్తోడు రావాలంటే భయపడుతుండ్రు, ఎందుకంటే ఈ చిల్లర మాట్లాడుతుండ్రు. మాటలన్నీ చిల్లర అయిపోయినాయి, చేతలు లేదు. పసుబోర్డు తెస్తా అని చెప్పినావు, పసుబోర్డు తెచ్చినవా? ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. పసుబోర్డు తెచ్చుకొని ఓట్లు వేసినావు, ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. నువ్వు గెలిచిన దాని మీద మాట్లాడవా అంటే ఉత్తగానే గిల్లి కంచెం పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని నోటుకొచ్చినట్టు. మా కేటీఆర్ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు, మా హరీష్ రావు గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు. బల్బు మామూలుగా లేదు. బల్బు అంటే అసలు బల్బుకి కేరా పడ్డేసేవాడంటే ఇట్లాంటివన్నీ చూపించాలి. ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలతారెడ్డి విలేకరుల సమావేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షలే ధ్యేయంగా పరిపాలన సాగించడం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచిది కాదు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నిన్న ఏదైతే ఒక టీచర్స్ ను సస్పెండ్ చేయడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ న్యాయమైన డిమాండ్ను అడగడం తప్ప, అడిగినందుకు ఈరోజు వాళ్ళు 3 టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఉపాధ్యాయుల సమస్యల కోసం టీచర్స్ వెళ్లినందుకు వాళ్ళకి ఇది శిక్ష అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అంటే ఈరోజు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి అని వాళ్ళందరి తరపున ఈరోజు నిన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు 3 ఈరోజు నిన్న సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. అంటే ఆ 3 కూడా కడప జిల్లాకు చెందిన టీచర్స్. వాళ్ళు ఒకరు వెంకటనాథ్ రెడ్డి, ఇంకొకరు అమర్నాథ్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి. వీళ్ళు 3కి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. నిజంగా దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వంకి ఎందుకు టీచర్స్ అంటే అంత కక్ష అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు వచ్చి ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసింది కూడా ఏదైతే ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ కు టెట్ మినహాయింపు ఇవ్వాలి అని వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. దానిని కాకోకుండా ఈ ప్రభుత్వం వేరే విధంగా వాళ్ళను చేసి వాళ్ళని ఈరోజు సస్పెండ్ చేయడం, దీన్ని నేనే కాదు మొత్తం టీచర్ లోకం అంతా, టీచర్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు టీచర్స్ ఏదైతే వాళ్ళు మాకు టెట్ వద్దు అని చెప్తున్నారో ఇది పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వంది.
కానీ ఈ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కూడా భాగస్వామే కదా. ఈ ప్రభుత్వం చేయవలసిన పని మేం చేశాము. మా టీచర్స్ వెళ్ళి రిప్రజెంట్ చేశారు. టీచర్స్ తరఫున వాళ్ళు రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఈ రోజు ఇంత పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను తెలియజేస్తున్నా. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది పూర్తిగా కూడా రాజకీయ కక్ష అని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు విద్యాశాఖలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని పూర్తిగా టీచర్లందరికీ కూడా ఈ రోజు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఈ టీచర్స్ ఉన్నారో ఈ ఉపాధ్యాయుల సమస్యల కోసం ఉపాధ్యాయుల టెట్కు సంబంధించి వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలతో అదే ఎమ్మెల్సీలతో కలిసి వచ్చారు అని వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం అంటే నిజంగా ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం. ఎందుకంటే మేము వెళ్ళింది కూడా ఉపాధ్యాయుల సమస్యల గురించి, వాళ్ళకు ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకు టెట్ మినహాయించాలని అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ప్రహ్లాద్ జోషి గారికి మేము ఈ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం సాయంత్రం వేర్వేరు జిల్లాల్లో జరిగిన 2 ప్రమాదాల్లో 5 ఆర్మీ సిబ్బంది గల్లంతవగా 4 కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించడమే ఈ దుర్ఘటనలకు ప్రధాన కారణం. దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని పసుపాని ఆర్మీ క్యాంప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా వచ్చిన ఆకస్మిక వరద 5వ గ్రెడేనియర్ కు చెందిన 2 షెల్టర్లను ముంచెత్తింది. ఈ వరద ఉధృతిలో 7 సైనికులు కొట్టుకుపోగా వారిలో 2 సిబ్బంది సురక్షితంగా రక్షించారు. గల్లంతైన మరో 5 ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అప్పర్ సుబ్బానీరి జిల్లాలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. కియోజరింగ్ బయాచింగ్ రహదారి నిర్మాణ పనుల వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ శిథిలాల కింద పలువురు చిక్కుకోగా 4 కార్మికులు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ 2 ఘటనల సమాచారం అందిన వెంటనే సమీపంలోని పోస్టుల నుంచి సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సౌజన్యంతో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సరస్వతి నగర్ కార్యాలయం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న విధానాన్ని వివరించారు. ప్రధానంగా రహదారులు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, యువతకు అవకాశాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, స్వాతంత్ర సమర యోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జేమ్స్ గార్డెన్ రాష్ట్రం ఉంది. 1984లో ఆర్మీలోకి జాయిన్ అయ్యి 2001కి రిటైర్ అయ్యాను. ఈ స్వాతంత్రము కూటమి వచ్చిన తర్వాత మేము చూస్తుంటే తెలుస్తుంది మనకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు దాకా జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు అన్నీ మారుతున్నాయి, కానీ మాకు డిఫెన్స్లో ఒకటే నేర్పించారు, ఐ యామ్ ఇండియన్. మనం ఇండియన్, మనం మన భారతదేశం కోసమే పాకులాడాలి. అటువంటి టైంలో ఇక్కడ రాజకీయాల పరంగా ఏదైనా కానీ మాకు డిఫెన్స్లోనే ఉంటే బ్రహ్మాండంగా. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధ్యక్షత వహించిన తర్వాత, మీకు పవన్ గారు పార్టీ పరంగా తెలిసేమో, నేను ఆర్ఎస్ఆర్ సర్వోదయలో డిగ్రీ చేసేటప్పుడు 7వ క్లాసు మా పవన్. ఆ టైంలో చూసిన పవన్ని మేము అనుకోలేదు దేశాభివృద్ధికి, హిందూ ధర్మానికి ఇంత పాకులాడతాడని. ఆయన జీవితం, ఆయన ఎటువంటి మనిషి అనేది కాదు మనకు కావాల్సింది. ఆయన దేశం కోసం, మన కోసం, కులమతాలు అన్నవాళ్ళు చెప్పినట్లు ఏది మనసులో లేకుండా హిందుత్వానికి, హిందూ ధర్మానికి అతను పడే పాటును చూసి మనమంతా గౌరవించాలి, గర్వించాలి. దేశపరంగా మనము పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా కాకుండా సూర్యశక్తిగా, అతను ఉద్భవించిన సూర్యకాంతిగా అతన్ని గుర్తించి పార్టీ పరంగా అతన్ని మనం ఎప్పుడు గౌరవిస్తూ, జనసేన అనేది ఒక పార్టీ కాకుండా జనానికే ఇది శక్తి. అందులో నెల్లూరులో మల్లన్న, అన్న, మన సుధామాధవ్, ప్రవీణ్ అన్న, వీళ్ళంతా ఈ పార్టీ కోసం ఎంత పాకలాడుతున్నారో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం అంతటా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అందరూ పండగలా జరుపుకుంటున్నారు.
ఎంతో మంది త్యాగాలను ఈరోజు మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ వారు అందించినటువంటి ఈ స్వేచ్ఛను గౌరవిద్దాం, శాంతిని పెంచుకుందాం. విదేశీ ఆలోచనలతో మన భరతమాతను విశ్వవిజేతగా నిలుపుకుందాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈరోజు మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రతి భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకేనా? ముందుగా 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ ఆనందంగా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారంటే ఆ రోజు ఎంతో మంది నాయకుల త్యాగ ఫలం. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి అహింస అనే ఒక ఆయుధాన్ని చేతపట్టుకొని భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలం ఈరోజు మనం అందరం హ్యాపీగా ఉన్నాం. అదే తరుణంలో అదే బాటలో ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డిప్యూటీ సీఎం కోనెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే పంతాలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి అయితేనేమి ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలని ఎంతో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణన కూడా నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంపై 18 బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన నిర్ణయం బీసీల ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అభివృద్ధికి పునాది వేస్తుందని పేర్కొన్నారు. 1931 తర్వాత దేశంలో కులాల వారీగా సమగ్ర లెక్కలు చేపట్టడం ఇదే తొలిసారని తెలిపారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఈ లెక్కలు ఉపయోగపడతాయని అన్నారు. బీసీల చిరకాల డిమాండ్ను కేంద్రం గౌరవించడం చారిత్రాత్మక నిర్ణయమని, దీనితో ప్రధాని మోదీ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఉద్యమాల వీరుడు ఆర్ కృష్ణ గారి నాయకత్వం, రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయనను ఉపరాష్ట్రపతి చేశారు. రాష్ట్రపతి గిరిజన మహిళను చేశారు. మొన్నటిదాకా ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గానికి చెందినవాడు. అదేవిధంగా కేంద్రంలో 27 మంది మంత్రులు, రాష్ట్రాల్లో 4 గవర్నర్లు, అనేక పదవులు, ఉన్నతమైనటువంటి అనేక పదవులు బీసీలకు కేటాయించి బీసీల యొక్క కీర్తి, గౌరవ ప్రతిష్టలను ఈ సమాజంలో పెంచారు. కాబట్టి ఎవరన్నా ఉంటే విమర్శించే ముందు పని చేసి చూపెట్టాలి. కాబట్టి బీసీల యొక్క హక్కుల కోసం, బీసీల యొక్క అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ కట్టుబడి ఉందనేది ఈ లెక్కతోటి, ఈ కులగణనతోటి అర్థమైంది. దీని మీద భవిష్యత్తులో అనేక పథకాలు, అనేక ప్రణాళికలు, వారి అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని చెప్పి అందరూ కూడా దీన్ని, దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క చరిత్రాత్మక నిర్ణయం పట్ల మోడీని అభినందిస్తూ సభలు పెట్టాలి, హర్షాతిరకాలు వ్యక్తం చేయాలి, అభినందనలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది బీసీలు, బీసీ సంక్షేమ సంఘం 30 ఏళ్ల నుంచి మేము పోయి ఢిల్లీలో 100 సార్లు ధర్నా చేసినాం. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ కులాల వారి లెక్కలు తీయాలి అని అనేక ప్రోగ్రాంలు పెట్టాం. ఇక్కడ పెట్టాం, సెమినార్లు పెట్టాం, బహిరంగ సభలు పెట్టాం. గత ప్రభుత్వాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డాక్టర్ కె లక్ష్మణ్ ఎంపీ జాతీయ అధ్యక్షుడు ఓబీసీ మోర్చా మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలతారెడ్డి విలేకరుల సమావేశం. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రకృతి బీభత్సం. ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.